పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పుడు మనం చేసిన వీడియోస్లో పర్టికులర్లీ మనం మెన్షన్ చేసిన పాయింట్ ఇదే. లోకల్స్ యొక్క సపోర్ట్ లేకుండా, లోకల్ ముస్లిమ్స్ యొక్క సపోర్ట్ లేకుండా, ఉండేదే ముస్లిమ్స్ బేసిక్గా, సో అక్కడ హిందూ ఉన్న ముస్లిం ఉన్న, లోకల్స్ యొక్క సపోర్ట్ అనేది లేకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని 26 మంది టూరిస్ట్ని అంత ధైర్యంగా వచ్చి చంపడం అనేది అసలు ఇంపాసిబుల్, ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు రావడం రకరకాల చిన్న చిన్న టన్నెల్స్లోంచి కావచ్చు, అడవుల్లో ఉండే అత్యంత కష్టమైనటువంటి దారుల్లోంచి కావచ్చు, ఒక నెల రోజుల పాటు ట్రావెల్ వస్తాయైనా ఎన్నో వందల కిలోమీటర్లు వాళ్ళు వస్తారేమో కావచ్చు మధ్య మధ్యలో ఒక బ్రేక్ తీసుకుంటూ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చారని లోకల్స్కి చాలా ఈజీగా తెలుస్తుంది. లోకల్స్ దీన్ని సపోర్ట్ చేశారు నేను అన్నట్ల, కానీ లోకల్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. మీ ఊరు హైదరాబాద్ అయితే హైదరాబాద్ ప్రాంతంలో వేరే దేశం నుంచి ఎవరైనా వచ్చి, ఇప్పుడు అమెరికా నుంచే ఎవరో ఒక ఎక్స్ట్రీమిస్ట్ వచ్చి ఏదో ఘాతకానికి పాల్పడ్డాడు, ఆ లోకల్లో ఉండేటువంటి ముస్లిమ్స్దో, క్రిస్టియన్స్దో, హిందూస్దో, ఏథిస్టులో ఎవడో ఒకటి యొక్క ఇన్వాల్వ్మెంట్, హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది. అది నేను చెప్తుంది. దాన్ని ఎన్ఐఏ చాలా తెలివిగా, చాలా ప్లాన్డ్గా బయటికి తీయగలిగింది. పాకిస్తాన్ పౌరులైన ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రదాడి కొన్ని వారాల ముందు భారత్ భూగోళంలోకి ప్రవేశించినట్టు ఎన్ఐఏ విచారణ తెలిపింది. వారికి ఓవర్ గ్రౌండ్ వర్క్స్ OGWల సహాయం చేసినట్టు నిర్ధారించింది. అంటే లోకల్గా ఉండేటువంటి ఓవర్ గ్రౌండ్ వర్క్స్ వాళ్ళు, ఈ కాశ్మీర్ గవర్నమెంట్ దగ్గర పనిచేసే వాళ్ళు హెల్ప్ చేశారు. అదే సమయంలో పహల్గామ్ కాల్పులు జరిగిన ప్రాంతంలో ఎన్ఐఏ ఫోరెన్సిక్స్ ఎలక్ట్రానిక్ డేటాని ఎన్ఐఏ సేకరించింది. అలాగే ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న 40కి పైగా టుపాకులు, బ్యాలిస్టిక్స్, కెమికల్ టెస్టులు. అంటే నేనేమంటానంటే ఇన్ని వెపన్స్ తీసుకుని రాలేరు వాళ్ళు, మామూలుగా రాగలరు. వెపన్స్ వేరే దగ్గర ఎక్కడి నుంచి వచ్చి లోకల్స్లో ఎవరో ఉన్నటువంటి వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ ఇళ్లలో దాచి కరెక్ట్ టైంకి తీసుకుని వెళ్ళి వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డ తీరును గుర్తించేందుకు లేజర్ స్కానర్ సాయంతో 3D మ్యాపింగ్ చేసింది. ఈ 3D మ్యాపింగ్ సాయంతో కాల్పులు జరిగే సమయంలో ఉగ్రవాదుల పొజిషన్తో పాటు టూరిస్టులు ఎట్లా కుప్పకూలారు, బ్లడ్ శాంపుల్స్, కాల్పులు జరిగినప్పుడు బుల్లెట్ నుంచి వెలువడిన రసాయనాలు వంటి వాటిని సేకరించారు. లోయ చుట్టూ ఉన్న మొబైల్ టవర్స్ నుంచి డంప్ డేటాను కలెక్ట్ చేశారు. ఆ డేటా ఆధారంగా ఉగ్రదాడి ముందు రోజుల్లో కాల్పులకు తెగబడి ప్రదేశం నుంచి శాటిలైట్ ఫోన్లు వినియోగించారని, ముఖ్యంగా బైసరీన్ అంటే ఇక్కడ మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తాం మనం పహల్గామ్లో, బైసరీన్, దాని చుట్టుపక్కల ప్రదేశాల్లో కనీసం 3 శాటిలైట్ ఫోన్లు నిందితులు వినియోగించారని 2 శాటిలైట్ ఫోన్ సిగ్నల్స్ గుర్తించారు. ఉగ్రదాడి మీద మొత్తం 2800 మంది పైగా ఎన్ఐఏ భద్రతా సంస్థలు ప్రశ్నించాయి. ఒకళ్ళిద్దరిని కాదు, 2800 మందిని కాశ్మీర్లో ప్రశ్నించాయి ఎన్ఐఏకి సంబంధించినటువంటి బలగాలు. మే 2 నాటికి 150 మందిని విచారించేందుకు కస్టడీలో తీసుకున్నాయి. వీరిలో అనుమానిత OGW, జమాతే ఇస్లాం వంటి నిషేధిత గ్రూపులు, హురియత్ కాన్ఫరెన్స్ లో వివిధ వర్గాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఉగ్రవాద సంస్థలు తిరుగుబాటు గ్రూపులకి సాయుధ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకుండా లాజిస్టికల్, ఆర్థిక సమాచారం అందించే వ్యక్తులకి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు. సారీ, ఇందా గవర్నమెంట్ అనేది కాదు, వీళ్ళు నిషేధిత సంస్థ ఇది ఒకటి. వీళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి ఎవరిని చంపరు తీవ్రవాదులాగా, కానీ తీవ్రవాదులకి బ్యాలిస్టిక్ మిసైల్స్ కానీ ఇంకొకటి లాజిస్టికల్స్ కానీ ఆర్థిక సమాచారం, డబ్బు వస్తుందనే విషయంగా ఇవన్నీ కూడా అందిస్తారు. అట్లాగే కాల్పులు జరిపినటువంటి తర్వాత మిగిలినటువంటి మందుగుడ్డుని, సామాగ్రి భాగాన్ని కార్ట్రిడ్జ్ అంటారు. వాటిల్లో బుల్లెట్లు, మందుగుడి సామాగ్రిలో చేర్చేటువంటి షెల్, గన్ పౌడర్, గన్లో ఉండే బుల్లెట్లు మండించేటువంటి ప్రైమర్లు, ఇవన్నీ భాగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లోకల్గా ఉన్నటువంటి కొందరు ఇళ్లలో దాచుకుని అక్కడి నుంచి తీసుకెళ్లి చంపినట్టుగా. అంటే ఇవన్నీ షాకింగ్ ఆధారాలు అనమాట. అఫ్ కోర్స్ నిజంగా ఇబ్బంది జరిగినప్పుడు కొంతమంది హిందువుల్ని సేవ్ చేయడానికి చాలా మంది ముస్లిమ్స్ వచ్చారు, వాళ్ళు కూడా ముస్లిమ్సే. ఇప్పుడు ముస్లిమ్స్ అయిన, ఇప్పుడు నేను ఒక మతానికి చెందినవాడిని అనుకోండి, ఇప్పుడు నేను బౌద్ధ మతానికి చెందిన అనుకుందాం కాసేపు, బౌద్ధ మతంలో ఉన్నాను కదా అని నా బౌద్ధ మతం వాడు తప్పు చేస్తున్నా, రైట్ చేస్తున్నా ప్రతిదీ నాకు చెప్పి చేయడు కదా. సో అట్లాగా ప్రతి మతంలో కూడా దారుణమైనటువంటి, తీవ్రమైనటువంటి దుర్మార్గులు ఉంటారు, చాలా మంచి వాళ్ళు ఉంటారు. సో ఆ చాలా మంచి ముస్లిమ్స్ కాపాడి ఉండొచ్చు, కానీ లోకల్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు, లోకల్ ముస్లిమ్స్ అమాయకులు అనేటువంటి మాటలు చెప్పడం ఇంపాసిబుల్. అది కాశ్మీర్కి మాత్రమే వర్తించదు. అది మీకు వైజాగ్లో జరిగిన, హైదరాబాద్లో జరిగిన, అది ఒక క్రిస్టియన్ మతం సంబంధించినటువంటి ఉగ్రవాదం జరగలేదు, ఉదాహరణ చెప్తున్నా, హిందూయిజం సంబంధించినటువంటి ఉగ్రవాదం జరిగిన, ఎక్కడైనా లోకల్స్ యొక్క హెల్ప్ లేకుండా, ఎస్పెషల్లీ అదే మతానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఆబ్వియస్లీ, లేదంటే వీళ్ళు ఎక్స్ట్రీమిజంని అదే మతానికి నమ్మిన వాడే కదా ఎక్స్ట్రీమిస్ట్ సపోర్ట్ చేయగలుగుతాడు. సో వాళ్ళ సపోర్ట్ లేకుండా కేవలం ఎక్కడి నుంచో వచ్చి చేసి వెళ్ళిపోయారు అనేది కంప్లీట్ బుల్షిట్. మనం ఫస్ట్ రోజే మాట్లాడుకున్న ఈ పాయింట్, అది ఈరోజు ఎన్ఐఏ బయటపెట్టడం అనేది చాలా గొప్ప మలుపుగా చూసుకోవాలి. ఈ అంశానికి సంబంధించి మీకు ఏ అభిప్రాయం ఉన్నా కామెంట్ చేయండి.